హైదరాబాద్ అంబర్పేట్ చౌరాస్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహీంద్రా రెనాల్ట్ షోరూమ్స్ లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకుంటున్నాయి. చుట్టుపక్కల స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సమీపంలోని నివాస ప్రాంతవాసులను ఖాళీ చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజన్స్ తో మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. హైదరాబాద్ అంబర్పేట చౌరాస్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహీంద్రా సర్వీస్ సెంటర్ లో భారీగా పార్క్ చేసి ఉన్నాయి వాహనాలు. మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. పార్క్ చేసిన వాహనాలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా అన్ని కార్లకు ఈ మంటలు అంటుకున్నాయి. మహీంద్రా రెనాల్ట్ షోరూమ్స్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు చూస్తున్నాము. దట్టమైన నల్లటి పొగ అలుముకోవడంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. 2 ఫైర్ ఇంజన్స్ తో మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ ఫైటర్స్. హైదరాబాద్ అంబర్పేట చౌరాస్తాలో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అంబర్పేట చౌరాస్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మహీంద్రా రెనాల్ట్ షోరూమ్స్ లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. చుట్టుపక్కల స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సమీపంలోని నివాస ప్రాంతవాసులను ఖాళీ చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజన్స్ తో మంటలు అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలనేది దర్యాప్తు చేస్తున్నారు. 2 ఫైర్ ఇంజన్స్ తో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. హైదరాబాద్ అంబర్పేట చౌరాస్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలేంటి? లోపల ఎవరైనా మనుషులు ఉన్నారా? దేవి, అంబర్పేట నంబర్ చౌరస్తాలో ఈ రెనాల్ట్ మహీంద్రా షోరూమ్స్ ఉంటాయి. 2 పక్క పక్కనే ఉంటాయి. ఈ 2 షోరూమ్స్ కు సంబంధించినటువంటి స్క్రాప్ ను నిల్వ చేసే గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కారు సర్వీసింగ్ సెంటర్లకి ఏదైనా కారు ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ అని మార్చిన తర్వాత ఆ పాత పార్ట్స్ అన్నింటినీ కూడా ఒక గోదాంలో స్టోర్ చేసి ఉంచుతారు. సో ఆ గోదాంలో ఒకసారిగా మంటలు చెలరేగడంతో అవి దట్టంగా వ్యాపించుకున్నాయి. అప్పటికే సర్వీసింగ్ కోసం వచ్చినటువంటి కార్లు కూడా పెద్ద ఎత్తున పార్క్ చేసి ఉన్నాయి. వీకెండ్ లో చాలా మంది కార్లు సర్వీసింగ్ ఇస్తూ ఉంటారు. సాటర్డే సండే వచ్చిందని చెప్పి మండే వాటిని కలెక్ట్ చేసుకుందామని. సో అందులో భాగంగానే ఈ రోజు కార్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి 2 గోదాములకు సంబంధించి 2 షోరూంలకు సంబంధించినటువంటి గోదాంలో దట్టంగా మంటలు అలుముకున్నాయి. దీనికి తోడు పొగ కూడా ఎక్కువ స్థాయిలో ఉండడంతో ప్రస్తుతానికి 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. ఆ 2 షోరూంల వెనకనే మరికొన్ని నివాస గృహాలు కూడా ఉన్నాయి. ఒక అపార్ట్మెంట్ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. వాటికి కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉండడంతో వాళ్ళందరినీ ఇమీడియట్ గా అక్కడ నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఈవెన్ ఫైర్ ఫైటర్స్ కూడా లోపల గోదాం దాకా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ దట్టంగా పొగలు అలుముకోవడంతో వాళ్ళు లోపలికి వెళ్లేందుకు కాస్త ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతానికి వాటర్ ను స్ప్రే చేసి అక్కడ ఉన్నటువంటి మంటలను క్లియర్ చేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్ కేసు అదుపులోకి రాకపోయినా కూడా ఇమ్మీడియట్ గా ఫోమ్ ను కూడా వాళ్ళు స్ప్రే చేస్తూ లోపల దాకా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకు చెలరేగింది, మంటలు చెలరేగడానికి కారణాలు ఏంటి అనే దానిపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఎందుకంటే అన్ని స్క్రాప్ కు సంబంధించినటువంటిది కాబట్టి అక్కడ షార్ట్ సర్క్యూట్ ఇలాంటివి చోటు చేసుకునే ప్రమాదం కూడా ఉండదు. మరి ఎందుకు సంభవించింది, ఏదైనా అనుకోకుండా జరిగినటువంటి ఘటన అనే దానిపైన ఇంకా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికి మరికొన్ని ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. నియర్ బై ఉన్నటువంటి ఫైర్ ఇంజన్స్ కూడా అక్కడికి వస్తున్నాయి. లోపల దాకా వెళ్లేందుకు ఉన్నటువంటి వేను క్లియర్ చేసుకుని ఆ 2 ఫైర్ ఇంజన్లతో ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రవి, ఒకవేళ షార్ట్ సర్క్యూట్ కాకపోతే ఎవరైనా కావాలని అక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగే విధంగా చేశారా? అంటే సాధారణంగా షోరూమ్ లో యాక్టివ్ గా ఉన్నటువంటి షోరూమ్లలో జరిగిందంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ లాంటిది అని భావించవచ్చు. ఇదంతా స్క్రాప్ కు సంబంధించినటువంటి గోదాం కాబట్టి 2 షోరూమ్లు అటు రెనాల్ట్ మహీంద్రా 2 గోదాంలకు సంబంధించి దాంట్లో స్పేర్ పార్ట్స్ మాత్రం రిమూవ్ చేస్తూ ఉంటారు. మరి ఆ గోదాంలో లోపల ఉన్న ఎలాంటి కారణాలు ఉంటాయనే దానిపైన ఇంకా ప్రస్తుతానికి అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో షోరూమ్ల వైపు మంటలు వ్యాపిస్తే మరింత పెద్ద ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడే సర్వీసింగ్ వచ్చినటువంటి కార్లు కూడా ఉన్నాయి. ఇన్ కేసు ఆ కార్లలో ఉన్నటువంటి ఫ్యూయల్ కూడా మంటలు వ్యాపిస్తే ఒకసారిగా బ్లాస్టింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాంతో ఇమీడియట్ గా సర్వీసింగ్ వచ్చినటువంటి కార్లన్నింటినీ అక్కడ నుంచి మూవ్ చేస్తా ఉన్నారు. ఆ స్క్రాప్ గోదాంలో అయితే ఎవరు వర్కర్స్ లేరని షోరూమ్స్ నుండి ప్రస్తుతానికి చెప్తున్నారు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత మరి స్క్రాప్ కు సంబంధించినటువంటి వర్కర్లు అక్కడ ఏమైనా పనిచేస్తారా, ప్రమాదం జరిగినటువంటి టైంలో అక్కడ ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. రవి, చుట్టుపక్కల కూడా నివాస ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఆ స్థానికులు కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఆ పొగ వల్ల అంటున్నారు. అంటే మంటలు ఇంకా అదుపులోకి రాలేదు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళని తరలిస్తున్నారు అని కూడా తెలుస్తోంది. వాళ్ళు అంగీకరిస్తున్నారా దూరం వెళ్ళడానికి? అసలు ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది?
అంటే మొత్తం స్క్రాప్ కు సంబంధించినటువంటి విడిభాగాలు కావడంతో దానిలో లెదర్ ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి, అందులోనూ టైర్లు లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఎంత వాటర్ స్ప్రే చేసినా కూడా ఆ టైంకి మాత్రమే మంట తగ్గిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మళ్ళీ వాటర్ స్ప్రే చేయడం ఆపేసరికి మళ్ళీ మంటలు చెలరేగుతూ ఉంటాయి. లెదర్ అందులోని టైర్ లాంటివి కంటిన్యూస్ గా మండుతుంటాయి. ప్రస్తుతానికి అయితే మంటల్లో అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వెనక 2 అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. దానికి తోడు నెంబర్ చౌరస్తా అంటే నిత్యం చాలా రద్దీగా ఉంటుంది. ఆ చౌరస్తాలోని 2 షోరూమ్స్ ఉంటాయి. దాంతో అటువైపుగా ఉండేటటువంటి వెహికల్స్ కానీ వెనక వైపు షోరూమ్ కు నియర్ బై ఉండేటటువంటి అపార్ట్మెంట్స్ వైపు లేదా నివాస గృహాల వైపు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని ప్రస్తుతానికి భావిస్తా ఉన్నారు. ముందుగా షోరూమ్ లో కంటే షోరూమ్ బయట వైపు ఇతరత్ర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా పోలీసులు కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రస్తుతం ఆర్పుతున్నటువంటి 2 ఫైర్ ఇంజన్లు కాకుండా నెక్స్ట్ వచ్చేటటువంటి ఫైర్ ఇంజన్స్ కూడా ఈ మంటలను గోదాంకే పరిమితం చేస్తూ మిగతా వైపు వ్యాపించకుండా ఉండే విధంగా కంట్రోల్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఖాళీ చేయించారు.